ప్రియులరా, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు సర్పంతో మాట్లాడుతూ మనం చూస్తాం కదా. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను అని చెప్పి, అక్కడ స్త్రీ సంతానం అంటే అందరూ ఏమని పిలుస్తారు? యేసయ్యే. ఎందుకంటే మనుషులందరూ పురుష సంతానం యేసయ్య ఒక్కడే, పురుష ప్రమేయం లేకుండా స్త్రీ గర్భాన్న వచ్చాడు, ఆయన ఒక్కడే స్త్రీ సంతానం అని చెప్తారు కదా. అవును, అది నిజమే. కానీ ఇక్కడ ఈ కోణంలో ఈ ఉపమానంలో మనం చూస్తే కనుక వెంటనే అదే వచనంలో అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదువు అని చెప్పి ఉన్నది. అది అన్న చోట 1 అనే సంఖ్య ఉంటుంది, దానికి ఫుట్నోట్లో ఆయన అని ఉంది. అంటే అక్కడ ఎవరి గురించి చెప్పబడిందంటే అది యేసయ్య గురించి. యేసయ్య కదా సిలువలో సాతాను తలచేత కొట్టింది, అదే ఆ మాట అక్కడ రాయబడింది. కానీ అక్కడ సంబోధించిన విధము చూడండి, అది అంటే ఫీమేల్ పదజాలంతో ఆయన పిలువబడ్డాడు. ఎందుకంటే ఇక్కడ ఈ వృత్తాంతంలో ఆయన స్త్రీగా పిలువబడ్డాడు. అందుకే ఆయనకిని అపవాదికి ఎల్లప్పుడూ యుద్ధం. అపవాది ఎప్పుడు క్రీస్తుకు విరోధంగా అపేక్షిస్తూ ఉంటాడు. అలాగే కింద అపవాది సంబంధికులు అంటే లోక సంబంధమైనటువంటి వ్యక్తులు, క్రీస్తుని అంగీకరించకుండా క్రీస్తు మీద తిరుగుబాటు చేసేవాళ్ళు, లోక సంబంధులు, లోకానుసారమైన వ్యక్తులు, వాళ్ళకినే స్త్రీ సంతానం అంటే ఇక్కడ ఏంటంటే దేవుని సంఘం అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన దేవుని సంఘానికి క్రీస్తు విరోధులు అనగా లోక సంబంధులకి యుద్ధము అని చెప్పి, అంటే క్రీస్తుకు అపవాదికి, అలాగే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన దేవుని సంఘానికి ఈ లోక సంబంధులకి యుద్ధం అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పండి. ఎందుకంటే అదే విషయం మనము ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. ఏంటంటే అక్కడ ఒక స్త్రీ ఉంటుంది, ఆమె ఒక శిశువుని కంటే ఘట సర్పమైన అపవాది ఆగ్రహించి ఆమెను హింసిస్తాడు. ఆమెను సంతానం ఏంటంటే ఆకాశమునకు భూమికి ఎక్కుతూ దిగుతూ ఉండటం మనం చూస్తాము. ఆ అధ్యాయంలో చివరిలో ఉంటుంది, దేవుని ఆజ్ఞలు గైకొని యేసుని గూర్చిన సాక్ష్యం ఇచ్చి వారైన ఆమె సంతానం. అంటే ఇక్కడ దేవుని ఆజ్ఞలు గైకొని క్రీస్తుని గూర్చిన సాక్ష్యం అంగీకరించడం అంటే అది ఎవరో కాదు, దేవుని సంఘం. దేవుని సంఘాన్ని హింసించాలని పెట్టుకుని వాడి దూతలు పంపాడంటే అపవాది యొక్క దూతలకి అనగా లోక సంబంధులకి క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన దేవుని సంఘానికి యుద్ధం అనేటువంటి విషయం అక్కడ చెప్పబడింది అనమాట. కనుక ఈ సత్యాన్ని గమనించుకోవాలని ప్రభువైన యేసు నామమున మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్.